మన ప్రియతమ గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారిని వేదిక ఓఏ గ్రూప్ కామర్స్ సెక్షన్ అయినటువంటి మల్లికార్జున సార్ గారిని మెడికల్ గ్రూప్ నుంచి యంగ్ అండ్ డైనామిక్ లెక్చరర్ సోమేష్ వేదిక సుజాత మేడం ఈనాటి వరల్డ్ హెల్త్ డే అంటే అందరికి ఆరోగ్యం ముఖ్యమే కదా, అది దాని విశిష్టతను తెలియజేయవలసిందిగా మన గౌరవ ప్రియతమ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. I invite you also, sir, please come to the desk. Respected colleagues, boys and girls. So, it was World Health Day. For 4 గంటల ముందు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్లోగన్ను ఇచ్చారు. ఆ స్లోగన్ ఏంటంటే హెల్తీ బిగినింగ్స్, hopeful future. Healthy beginnings, hopeful future అనే నినాదాన్ని సెక్రటరీ జనరల్ గారు మనకి ప్రపంచమంతా పిలుపునిచ్చారు. సో పేరులోనే ఉంది హెల్తీ బిగినింగ్స్. రియల్గా మనం హెల్తీగా ఉంటేనే మన చుట్టుపరిసరాలు కాకుండా మనం హెల్తీగా ఉంటే ఖచ్చితంగా మన చుట్టూ మన ప్రపంచమే కాదు వరల్డ్ కూడా చాలా నీట్గా ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని తయారు చేయగలం. ఆ తయారు చేయడంలో ముఖ్య భూమిక పోషించాలి అని దాంట్లో యువతనే ముందు ఉండాలనే ఒక చిన్న ఉద్దేశంతో మన మోడీ గారు కూడా ఈరోజు ఢిల్లీలో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది గ్రాస్ రూట్ లెవెల్కు తీసుకెళ్ళండి. ఇప్పుడు చూడండి, మనము చేతులు ఎట్లా పరిశుభ్రంగా కట్టుకోవాలి, దానికి అంబాసిడర్ టెండూల్కర్ పెట్టారు. సో అలాంటి ట్యాబ్లెట్ యూజ్ చేయాలి, దానికి అంబాసిడర్గా ఒక సినీ హీరోయిన్ అంబాసిడర్గా పెట్టారు. సో ఇవన్నీ ఎందుకు అంటే మనకు అంటే మనం సినిమా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా తెలిస్తే మనం తొందరగా ఆకట్టుకుంటామని ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ కమ్స్ అండర్ టాప్. తర్వాత ఇంకా మనం ఎంత హైజీనిక్గా ఉంటే, అంత ఆరోగ్యంగా ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి బికమ్ ఏ మెన్ అండ్ ఉమెన్ కదా. సో ఒక అమ్మాయి కానీ ఆరోగ్యంగా లేకపోతే నెక్స్ట్ కమింగ్ 7 తరాల వరకు మొత్తాన్ని మీరు ఆరోగ్యపరంగా సరిగా లేకపోతే కదా ఆరోగ్యహీనమైన ప్రపంచాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా బాయ్స్ వీళ్ళు కదా ఫుడ్ హ్యాబిట్స్ కదా చేంజ్ చేసుకోకపోతే కదా, సో ప్రొడక్షన్ ఆఫ్ జీన్స్ వేరీ కావడం వల్ల పిల్లలు అందరితోనూ ఆ విధంగా జన్మించడం వల్ల ప్రపంచానికి అది పిల్లల తలనొప్పిగా రావడం కూడా జరిగింది. ఆ విధంగా కాకుండా మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే బాగుంటుందో, మన చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు సమాజాన్ని చాలా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేసే బాధ్యత ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే ఎంపీస్ చేసి వీడియో రేపు పొద్దున ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా పాల్గొనాల్సి వస్తుంది. ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్లో కూడా ఆల్రెడీ మార్నింగ్ నేను మీ హెడ్ ఆఫీస్తో వాళ్ళతో మాట్లాడితే, సార్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయాలనుకున్నాము కానీ ఎండ ప్రభావం వల్ల చేయలేకపోతున్నాము అని చెప్పారు. ఇప్పుడు నేను కూడా చూశాను, మాధ్యమాలు చూసేసి, సో ఇది మీ సబ్జెక్ట్ కాబట్టి కనుక మీ గ్రూప్ వాళ్ళు ఇద్దరిని పిలిచేసి చెప్పారు. సో మీరు మీ చుట్టూన్న ప్రపంచాన్ని ఫస్ట్ మీ ప్రపంచాన్ని మీరు మార్చుకోండి, తర్వాత సమాజాన్ని మార్చుకోండి. మార్చగలిగే శక్తి మీలో ఉంది. ఆ
అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా. ఆ విధంగా మీరు తయారు కావాలి. సమాజంలో మీరు ధీటుగా నిలబడి సేవ చేస్తూ మీ క్యాండిల్ లైట్ డేస్ జరుగుతాయి. సేవయే పరమార్థము, ఇంతకంటే మించుకోలేదు. మీకు సేవయే, ఆ సేవ చేసుకుంటూ పోతే నవ సమాజాన్ని మీరు ఉత్పత్తి చేసే బాధ్యత మీలో ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళను, మీ వాళ్ళను మీరు తర్ఫీదు అవుతూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని మీరు నిర్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. యాక్చువల్గా మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మనకి ఏ మెడిసిన్స్, ప్రపంచంలో ఏ మెడిసిన్స్ తయారైనా ముందు ఎక్కడికి వెళ్తుందంటే WHO వారికి అందజేస్తారు. అక్కడ వారు మెడిసిన్స్ తయారు చేసినాక ఆ మెడిసిన్స్ వారు చేసుకొని అది కరెక్ట్గా ఉందంటేనే మనకి ఆ మెడిసిన్స్ బయటకు వస్తుంది. ఎవరు తయారు చేస్తారు? ఫస్ట్ మొట్టమొదట తయారు చేసిన వాళ్ళు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఆ మెడిసిన్స్ ఏవైతే మనకి మెడిసిన్స్ బయటకు వస్తున్నాయి, ఇప్పుడు మనం డోలో ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నాం కదా, ఆ ట్యాబ్లెట్స్ తయారు చేయాలంటే ముందు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈ యొక్క సంస్థ వారు పర్మిషన్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే మనకి ఆరోగ్యం ఉంటేనే మనం కోట్లు సంపాదించుకున్నా ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేసుకోలేం కదా. కాబట్టి మనం ప్రతి ఒక్క రోజు మనమే అసలు ఆల్రెడీ మీరు మెడిసిన్స్ అవుతున్నారు అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది, ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆరోగ్యం అనేది మానసికంగా కూడా దృఢంగా ఉండాలి, మానసికంగా కూడా మనం ఫిట్గా ఉండాలి. అంటే తిక్కతిగా మాట్లాడడం, తిక్కతిగా చేయడము, కొంత బుద్ధిమానంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులు కాదు. అలాగే శారీరకంగా అంటే ఏదైనా అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగానే ఉంటాం, కాళ్ళు చేయలేదు, ఈజ్ నాట్ హెల్తీ ఇండివిజువల్, అతడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు సర్వేలు వస్తాయి, టీవీలో అక్కడ చెప్తుంటే విన్నా. సో ఆరోగ్యం అంటే ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా ఉండాలి. అలాంటి వాడే ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి అని అంటారు. వాడు అన్నీ బాగుంటాయి, కాళ్ళు చేయలేదనుకో వాడు హెల్తీ ఇండివిజువల్ అన్నిటికీ ఛాన్స్ లేదు. అన్నీ బాగుంటాయి, వాడు మెంటల్గా ఏదైనా డిస్టర్బ్ చేస్తుంటాడు, మీన్స్ ఏదైనా బుద్ధిమాంద్యంతో ఉండడమో, లేదంటే తిక్కగా ఉండడమో, లేదంటే తెలుగు రాసుకుంటడమో, ఏదో చేస్తుంది, చిన్న పల్లెటూరులో ఉంటుంది కదా. సో వారికి మనం హెల్తీ ఇండివిజువల్ అన్నిటికీ ఆప్షన్ లేదు. అంటే ఎవరైతే పరిపూర్ణంగా మెంటల్గా అలాగే ఫిజికల్గా బాగా ఉన్నటువంటి వాళ్ళనే ఆరోగ్యవంతమైనటువంటి మనిషి అంటారు. సో మీరందరూ ఆరోగ్యవంతమైన పిల్లలే కదా, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు దేవుని దయ వల్ల. సో మీరు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, మార్నింగ్ ఎగ్జామ్ అనుకో, ఈరోజు జలుబు చేసింది అనుకోండి, ఏదైనా దగ్గు వచ్చింది అనుకోండి, ఏదైనా ఇబ్బంది అనుకో, మనం ఎగ్జామ్ రాస్తామా? రాయలేము. అంటే హెల్త్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన యొక్క నిత్య జీవితంలో. ఒక కాలుకి దెబ్బ తగిలినా మనం ఏమి పని చేసుకోలేము. అంటే హెల్త్ అనేటువంటిది ఏదైనా కానీ మన ఆరోగ్యం మీద దెబ్బతింది అంటే, మన ఆరోగ్యం దెబ్బతిందంటే ఏ పని కూడా చేసుకోలేము. మనకు హెల్త్ ఎప్పుడు బాగుంటుందంటే మనం తీసుకున్న ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సో మనం మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం తినేటువంటి తిండి, మనం నివసించేటువంటి పరిసరాలు, మనం చేసుకునేటువంటి వస్త్రధారణ కూడా మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరందరూ చిన్నపిల్లలు మంచి ఆహార అలవాట్లు నేర్చుకోండి, మంచి నడవడిక నేర్చుకోండి, మంచి వస్త్రాలను ధరించండి, ఉతికిన బట్టలే కట్టుకోమని చెప్తున్నారు. స్కూల్లో చెప్తున్నారు కదా, చిన్న పద్యాలు ఉంటాయి కదా, పొద్దున మనం లేవాలట. చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచే మన 10 జతలు ఉండాల్సిన అవసరం లేదు. 4 జతలు కూడా ఒక చేసుకున్నాం, మార్నింగ్ నైట్ దీనిలో 4 గంటలు పొద్దున్న దేవుడు చేసుకుని మళ్ళీ కాలేజీ తీసుకురావాలి, వేసుకొని రావాలి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే స్నానం అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం బాగున్నామా లేదా, మనకి హెల్తీ ఉందా లేదంటే మన బాడీని ఎంత కేర్గా చూసుకుంటే మనకి అంతా కేర్గా ఉంటుంది. మీన్స్ మనం కొత్త బట్టలు వేసుకున్నాం, స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, చికాకుగా ఉంటుంది. అదే పాత బట్టలు వేసుకొని స్నానం చేయండి అంటే విచ్చేసినట్టు వేసుకోకూడదు. మళ్ళీ ఇల్లు వేసుకుని డ్రెస్ పడేసేసి నీళ్ళు వేసేసి మళ్ళీ పొద్దున్నే వాటిని దేవేసేసేసి అట్లా వేసేది. ఆరిన తర్వాత మళ్ళీ అవే బట్టలు వేసుకోండి ఆరిన తర్వాత. అంతేగాని అని ఇచ్చేసి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ నిన్న వేసుకుని బట్టలు వేసుకొస్తే బాగుండదు, హెల్త్ సరిగా ఉండదు. అంటే మనం
మన ఆ ఫీల్ కాదు, మనం స్నానం చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకు కలగదు. కాబట్టి ఎట్లయినా కానీ మనం బాగా నిత్యం మనం అనునిత్యం హ్యాపీగా ఉండాలి లేదా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి. మార్నింగ్ లేచిన స్నానం చేయాలి, లేదంటే మార్నింగ్ లేసిన మొహం కాళ్ళ కుర్తాలు తెచ్చుకొని గాలి కూర్చున్నాం అంటే 4 చెంబులుగా నీళ్ళు పోసుకొని వేరే బట్టలు వేసుకొని రావాలి. స్టైల్ పడుతున్నామని చెప్పుకోవద్దు, కానీ మన ఇంట్లో మనకున్న 4 జతలు కానీ 4 రోజులు వేసుకుని సరిపోతుంది. కాబట్టి చాలా ఈ వయసులో మీకు చాలా ఇంపార్టెంట్ అంటే హెల్త్. ఈ మెయింటెనెన్స్ అలాగే జీవితాంతం మనం కొనసాగించినామనుకోండి, మనం ఎటువంటి రోగాలకు గురి కాకుండా మన జీవితంలో ఆరోగ్యంగా మనం జీవించడానికి కొంచెం ఆప్షన్ ఉంటుంది. ఎంత డబ్బులు ఉన్నా సాధన అయిపోయింది, ఎంత డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే వేస్ట్. దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఏం చదువుకుంటాం? లేదా వారం కోసం హాస్పిటల్ పోతుంటే ఏం చదువుకుంటాం? ఏం చదువుకోలేము. మనం బాగుండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మన అలవాట్లు, మనం తినే తిండి, మనం ఉండేటువంటి పరిసరాలు కూడా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సమాజాన్ని తయారు చేయాలి. తర్వాత My dear students, good afternoon everyone. Today I stand here in honor and to tell some words regarding World Health Day. So World Health Day, why we celebrate World Health Day? Today only 1950 సంవత్సరంలో అప్పటి నుంచి అంటే ఆ సంవత్సరం నుంచి ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవాలని అప్పటి నుంచే లోక్సభలో చెప్పినారు. సో అప్పటి నుంచి అంటే ఆ సంవత్సరం నుంచి మొదలైంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు ఆరోగ్య దినోత్సవం జరుపుతున్నారు. సో అన్ని విషయాలు మీరు సార్ వాళ్ళని చెప్పేసారు ఆల్రెడీ. సో ఆల్రెడీ తెలుసు కదా. సో సార్ చెప్పినారు ఫిజికల్గా మెంటల్గా. సో దాని డెఫినేషన్ WHO అనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ఇచ్చినారు. ఓకేనా? ఆల్రెడీ తెలుసు కదా మీకు. హెల్త్ ఇస్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అండ్ నాట్ merely the absence of disease or any infirmity. Yeah, so this is the definition given by WHO at the year 1948. 1948వ సంవత్సరంలోనే WHO ఈ నిర్వచనాన్ని ఇచ్చింది. సో అంటే ఏంటి దానికి అర్థం? సో ఆరోగ్యంగా అంటే 4 విధాలు, అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉన్నామని చెప్తున్నాం. ఓకే. సో ఫిజికల్గా అంటే శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉన్నామంటేనే కాదు, సో మానసికంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా కూడా ఉండాలి. ఓకే. సో మీకు కొన్ని మంచి అలవాట్ల గురించి చెప్తాను. సో మంచి అలవాట్లు అంటే ఏంటి? డైలీ రొటీన్. మనం ప్రతిరోజు పొద్దున్నే ఏం చేస్తాము? ఓకే, బ్రషింగ్. ఓకే, తర్వాత బ్రషింగ్, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? బాతింగ్. నెక్స్ట్ ఎక్సర్సైజెస్. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా? వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్, ఏదో ఒక గేమ్ ఆడుతుంటారు కదా, ప్లేయింగ్. సో ఇవన్నీ హెల్త్. యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో ఆరోగ్యంలో ఇదొక భాగం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? టిఫిన్, అంటే ఆరోగ్యకరమైన ఫుడ్, అంటే పౌష్టిక ఆహారం కలిగిన ఆహారం. సో న్యూట్రిషియస్ ఫుడ్. జంక్ ఫుడ్స్ ఇప్పుడు అన్నీ మీకు తెలుసు కదా, బయట ఫుడ్స్ అన్నీ తింటూనే ఉంటారు. ఇక్కడ ఇంట్లో టిఫిన్ తిని రాదు, బాగా మంచిగా మీ పేరెంట్స్ చేసి పెట్టింటారు, కానీ అది నచ్చదు అనమాట. ఇక్కడికి వస్తారు హోటల్స్లో పూరి, దోశ, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తినేస్తారు అనమాట కదా. ఇంకా జంక్ ఫుడ్స్, ప్యాకెట్స్ ఫుడ్స్ తినేస్తారు. సో వాటి వలన మీకు హానిలే కానీ సో ఎలాంటి ఆరోగ్యం అనేది ఉంటుంది. సో మంచిగా ఇంట్లో చేసిన ఫుడ్, పోషకాహారం, పోషక విలువ కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, సో ఇలాంటి మంచి ఆహారం, సమతుల్యమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. సో ఇవన్నీ మంచి అలవాట్లు మీరు అలవర్చుకొని మంచిగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ కుక్ అయిపోయింది, మళ్ళీ పోస్తున్నాడు, వండుతున్నాడు, మళ్ళీ పోస్తున్నాడు, వండుతున్నాడు. వాళ్ళకి సమయం లేదనమాట. 24 hours బిజినెస్ జరుగుతుంటే ఆ పాత్రలు అంతా క్లీన్ చేసేందుకు సమయం లేదు. అక్కడ పబ్లిక్ ఆ టీ పాత్రలు కూడా ఉన్నాయి కదా, బౌల్స్, అదే వాడుతున్నాడు 24 hours. అడగడుగుతావు సార్ అంటున్నాను డైరెక్ట్గా. సో నేనేం చెప్తున్నా అంటే బయట ఫుడ్ను చాలా వరకు తగ్గించండి. ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్ అంటాం.
ఎప్పుడైనా డీమార్ట్ లేదంటే రిలయన్స్కి వెళ్తే జనవరిలో తయారైన బూందీ ప్యాకెట్ చెకోడి ప్యాకెట్ కొనుక్కొని తింటున్నారు. ఫిబ్రవరిలో తయారైన ప్యాకెట్ ఉంది అక్కడ. ఫిబ్రవరి 2025 మన ఒక షాప్లో ఎప్పుడైనా ఒక వారం అయితేనే ఆయిల్ ఫుడ్ అనేది స్మెల్ చూస్తే ఎట్లుంటుంది, బ్యాడ్ స్మెల్ ఉంటుంది. మళ్ళీ అది ఎందుకు స్మెల్ లేదంటే దాంట్లో అంతా ఏం చేస్తారు, కెమికల్ అన్నమాట. స్మెల్ రాకుండా కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ అనేది మన ఇంటెస్టైన్లో డైజెస్టివ్ ఫంక్షన్లో డ్యామేజ్ చేస్తారు. సో మీ యొక్క లైఫ్ స్పాన్ 100 years, 8 years, 6 years బతికేవాడు 10-20 years ముందే చనిపోతారు. ఎందుకంటే డైజెస్టివ్ ఫంక్షన్ ఈజ్ టోటల్లీ డ్యామేజ్డ్ బై కన్జ్యూమింగ్ ప్రిజర్వేటివ్స్ అంటారు. అంటే నిల్వ చేసిన ఫుడ్స్, అర్థమైంది కదా. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ ప్యాకేజ్లో కొనడం మానేసేయండి. ఆ మధ్య సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. స్టిక్స్ లాగా ఉంటాయి ఏంటో మళ్ళీ ప్యాకెట్స్లో కుర్కురే, దాంట్లో ప్లాస్టిక్ కాంపోనెంట్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసినారు. ముఖ్యంగా మనం ఏం చేయొచ్చు అంటే రోజు 10 రూపాయలు ఉందనుకోండి ఒక సీజనల్గా. ఇప్పుడు ఏదైనా వాటర్ మిలాన్ ఉంది, లేదంటే అరటిపండు ఉంది, లేదా గువా అంటే జామ పండు, ఇవి తినండి. కానీ బాటిల్స్ వస్తాయి కదా మనకు, జ్యూసులు ఈ మధ్య రెడ్ కలర్ది పిల్లలు క్యాష్ అయినా 30 రూపాయలు సంవత్సరంలో క్యాష్ నేను గమనించాను. ఏంటది స్టింగ్ అంటే అదొక స్టైల్ అయింది. 3 పిల్లలు ఇట్లా చిప్ప కటింగ్ తీసుకెళ్ళాడు, ఆ డొప్ప చేతులు పెట్టాడు. ఏంటి అంటే గ్యాస్ అది స్టింగ్ అంటారు. స్టింగ్ ఆపరేషన్ చేయాలి దానిపైన. దాని మార్కెట్లో మేము అంత సినిమాకి వెళ్ళాము. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్ అని చెప్పి ఆ సిగరెట్ ప్యాకెట్ పైనే మొత్తం ఈ డ్యామేజ్ అవుతుంది కదా, ఆ ఫోటో వేస్తాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ పైన ఆ ఫోటో చూస్తేనే ఎవరు సిగరెట్ తాగాలి అనిపించదు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఫర్ వాంట్ ఆఫ్ ఇన్కమ్. పబ్లిక్ వెల్ఫేర్తో మనం విద్యా వైద్యాన్ని ఖర్చు పెట్టాలంటే గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో డబ్బు రావాలి కదా. కాబట్టి వాటికి అనుమతి ఇస్తుంది. రకరకాలైనటువంటి టొబాకో ప్రోడక్ట్స్ అనేది ఎప్పటికీ హెల్త్కు మంచిది కాదు. మీరు వాటికి దూరంగా ఉండండి. నాకు తెలిసి ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా టొబాకో కన్జ్యూమర్స్ కాదన్నమాట. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాలేజ్ స్టాఫ్ మెంబర్స్. మీరు కూడా అదే పాటలు ఉండండి. టొబాకో కన్జంప్షన్ మానేయండి, ప్రిజర్వేటివ్స్ మానేయండి. మేము తాగని లోటు మా విద్యార్థులు తీర్చాలన్నమాట. రియల్లీ వీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎప్పుడైతే నేను ప్రిన్సిపల్ సార్ ఇట్లా వెళ్తాను సార్ మనకు వెంటనే అక్కడ సర్కిల్లో దాపెట్టుకొని తాగుతుంటాడు. వాడైతే ఏకంగా కర్తెలు కట్టిపెట్టాడు. వాడు ముందు వచ్చే జన్మలో వాడు స్వర్గానికి వెళ్తాడేమో కానీ ఇక్కడ షాప్ వెంటనే సిగరెట్ కొంటాడు, వాడి 10-20 తాగుతుంటాడు. కంపు వాడు వచ్చి కూర్చుంటాడు మన మధ్యలో. కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలా, మీ తోటి వయసు వాళ్ళు పీర్ గ్రూప్ అంటాం, అంటే సమ వయసు వాళ్ళు చెప్తే వారికి అర్థమవుతుంది. చెప్పండి, అదే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పండి. అలాగే ఎక్కడైనా ఉంటే కూడా వాడిని వెడ్డాన్ని పట్టుకొని రండి. ఆ షాప్లో అమ్మకూడదు కష్టపడాలి. బట్ గవర్నమెంట్ గివింగ్ పర్మిషన్, మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అన్నమాట అసలు మద్యం కూడా తాగకూడదు. కొంతకాలం తర్వాత మనిషి యొక్క మానసిక స్థితి ఏమైపోతుంది, క్షీణించిపోతుంది. మరి ఇది తెలిసి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు వాటి యొక్క ఏమవుతుంది ఇన్కమ్ సోర్సెస్గా ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే కూడా తాగుడుకు బానిసైనా జనగణ